జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఆదివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు హుమయిన్, తాజిన్, ఆదిల్ గల్లంతై మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురులో ఇద్దరు నెల్లూరు కోటమెట్టుకు చెందిన వారు కాగా మరో యువకుడు నారాయణరెడ్డిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాన్ నేపథ్యంలో మైపాడు సముద్రం ఎగుడుదిగుడుగా గుంతల మెట్టలుగా ఉందని సీఐ అన్నారు. మైపాడుకు వచ్చే సందర్శకులు సముద్రంలో దిగొద్దని హెచ్చరించారు. మెరైన్ పోలీసులకు సహకరించాలన్నారు. సముద్రంలో దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30-1:40 ప్రాంతంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి సందర్శకుల్లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదివేటువంటి ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం, చనిపోవడం జరిగింది. అక్కడికక్కడే మా పోలీస్ సిబ్బంది ఇందుకూరుపేట నుండి, అదేవిధంగా మెరైన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చనిపోయిన పిల్లల్ని శరీరాలని బయటికి తీసుకొని వచ్చి తర్వాత వెరిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు పిల్లలు కూడా నెల్లూరు నగరం కోటమెట్ట ప్రాంతానికి చెందిన పిల్లలుగా తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చున్నారు. ఈ అదర్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లల మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి మరియు హెచ్చరిక. ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా సముద్ర మట్టంలో అనీవెన్ సర్ఫేస్ ఎగుడు దిగుడుగా గుంటలు మిట్టలుగా ఉంది. ఎవరు కూడా సముద్ర స్నానానికనో సరదాగా ఈత కొట్టడానికనో సముద్రంలోకి దిగవద్దని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి మా సూచనలు పాటించమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నుంచి మైపాడు వచ్చే దారిలో ఈ మధ్యకాలంలో బైకులో విపరీతమైన వేగంతో రావడం గమనించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా పెద్దలు పిల్లలకి బైకులు ఇచ్చి పంపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి. మితిమీరిన వేగంతో పోకుండా ఉండేలాగా మీ పిల్లలకు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసుకు దొరికితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా పిలిపించి సీరియస్గా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. SS News AP